హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని చూసాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేసిరండి. ఈ వీడియోలో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం రిపోర్ట్ ఏంటో, అందులో ఉన్న డీటెయిల్స్ ఏంటో దాని గురించి అన్నీ చూసేద్దాం. It is annually published by the Sustainable Development Solutions Network. ఈ రిపోర్ట్నంట సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. దేన్ని? సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ని. అక్కడ దాని లోగో కూడా ఇచ్చాను చూడండి. ఏ గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ద యునైటెడ్ నేషన్స్. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక సబ్ పార్ట్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేది ఇది రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ మనకి. The Sustainable Development Solutions Network is a non-profit created in 2012 by the United Nations to promote the 17 sustainable goals at national and international levels. ఆర్గనైజేషన్ అనేది నాన్ ప్రాఫిట్ అండి. ఎప్పుడు క్రియేట్ చేశారు? 2012. ఎవరు క్రియేట్ చేశారంటే యునైటెడ్ నేషన్స్. ఎందుకు క్రియేట్ చేశారు అంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి కదా. లాస్ట్ వీడియోలో చెప్పానండి డీటెయిల్గా 17 గోల్స్ గురించి. ఒకసారి చూసిరండి. అవి నేషనల్లోని ఇంటర్నేషనల్లోని వాటిని ప్రమోట్ చేయడం కోసమని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ని క్రియేట్ చేయడం జరిగింది. అది ఎవ్రీ ఇయర్ మనకి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. 2024లో రిలీజ్ చేసిన రిపోర్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ రిపోర్ట్లో ఉన్న మెయిన్ కీ ఫైండింగ్స్ 5 ఉంటాయండి. ఆ 5 గురించి ఇప్పుడు చూద్దాము. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఆఫ్ కీ ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్స్. 5 కీ ఫైండింగ్స్ అనేవి ఉన్నాయండి. అవి ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, ఆన్ అన్ యావరేజ్ only 16% of the SDG targets are on track to be met globally by 2030, with the remaining 84% showing లిమిటెడ్ ప్రోగ్రెస్ ఆర్ ఏ రివర్సల్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి 16% ఆఫ్ ద ఎస్టీజీ టార్గెట్స్ అనేవి ట్రాక్లో ఉన్నాయంట. 2030కి మనం గోల్ అనేది పెట్టుకున్నాము. ఏం పెట్టుకున్నాము? ఈ ఎస్టీజీ గోల్స్ అనేవి అన్నిటినీ మనం ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పని. అందులో ఓన్లీ 16% ఎస్టీజీ టార్గెట్స్ మాత్రమే ట్రాక్లో ఉన్నాయి. అవి మాత్రమే 2030కి ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్తున్నారు. విత్ ద రిమైనింగ్ 84% షోయింగ్ లిమిటెడ్ ప్రోగ్రెస్ ఆర్ ఏ రివర్సల్ ప్రోగ్రెస్. అంటే ఏంటి అంటే 84% మాత్రం పెద్దగా ప్రోగ్రెస్ అనేది లేదు. అండ్ కొన్ని అయితే రివర్స్లో ఉన్నాయి, అంటే డౌన్ అయిపోతూ ఉన్నాయి. కొన్ని గ్రోత్ అనేది లేదు. కొన్ని ఎస్టీజీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ అవ్వడం మానేసి ఇంకా తగ్గిపోతున్నాయి అని అయితే చెప్తుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి, ద పేస్ ఆఫ్ ఎస్టీజీ ప్రోగ్రెస్ varies significantly across country groups. Nordic countries continue to lead on SDG achievement, with the BRICS countries making significant progress, while poor and vulnerable nations lagged far behind. ఇక్కడ మనకి ఎస్టీజీ ప్రోగ్రెస్ అనేది ఉంది కదా, అది అన్ని కంట్రీస్లో డిఫరెంట్గా ఉంది. ఓన్లీ నార్డిక్ కంట్రీస్ మాత్రమే మంచిగా అచీవ్ చేస్తున్నాయి ఎస్టీజీని. అండ్ విత్ ద బ్రిక్స్ కంట్రీస్ మేకింగ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. బ్రిక్స్ కంట్రీస్ అంటే మన అందులో ఇండియా కూడా ఉందండి. బ్రిక్స్ కంట్రీస్ కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది అని అయితే ఈ సెకండ్ పాయింట్ చెప్తుంది. Sustainable development remains a long-term investment challenge. Reforming the global financial architecture is more urgent than ever. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం అచీవ్ చేయాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో అందుకే గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్లో రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి అండ్ ఇమీడియట్గా తీసుకురావాలి అని అయితే థర్డ్ పాయింట్ చెప్తుందండి మనకి. Global challenges require global cooperation. Barbados ranks the highest in its commitment to UN-based multilateralism. United States ranks last.
ఇక్కడ గ్లోబల్ ఛాలెంజ్కి సంబంధించి మనకి కావాల్సింది గ్లోబల్ కోఆపరేషన్. అంటే గ్లోబల్లో ఉన్న అన్ని కంట్రీస్ కోఆపరేట్ చేసుకోవాలి ఒకరికొకరికి ఎస్టీజీ గోల్స్ అనేవి డెవలప్ చేయడానికి. కాకపోతే ఇక్కడ ఇంకొక యుఎన్ అనేది ఇంకో రిపోర్ట్ టైప్ది రిలీజ్ చేసిందండి. ఇందులోనే సబ్ రిపోర్ట్ లాగా యుఎన్ బేస్డ్ మల్టీలాటరలిజం అని. అందులో బార్బడోస్ అనేది హైయెస్ట్ ర్యాంక్ ఉందన్నమాట. అండ్ యుఎస్ కోస్తల్లోకి లాస్ట్. ఈ యుఎన్ బేస్డ్ మల్టీలాటరలిజం అంటే ఏంటంటే యుఎన్ చెప్పిని ఫాలో అవ్వడం అనమాట. అంటే యునైటెడ్ నేషన్స్ ఏవైతే రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుందో లేదా అందులో కొన్ని రికమెండేషన్స్ అనేవి ఇస్తుంది. అవి ఎవరు బాగా ఫాలో అయ్యారో వాళ్ళకి ఫస్ట్, అండ్ ఎవరు బాగా ఫాలో అవ్వలేదో వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది. చూసారు కదా, యునైటెడ్ స్టేట్స్ అనేది అసలు ఫాలో అవ్వట్లేదు, అందుకే దానికి లాస్ట్ ర్యాంక్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఫిఫ్త్, ద ఎస్టీజీ టార్గెట్స్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ ల్యాండ్ సిస్టమ్స్ ఆర్ పర్టికులర్లీ ఆఫ్ ట్రాక్. ద ఎస్టీఆర్ ఎవాల్యూట్స్ 3 possible pathways towards achieving sustainable food and land systems. ఇక్కడ ఎస్టీజీ టార్గెట్స్ ఫుడ్ అండ్ ల్యాండ్ సిస్టమ్కి ఏవైతే రిలేట్ అయి ఉన్నాయో అవి అయితే కంప్లీట్గా ఆఫ్ ట్రాక్, అంటే కంప్లీట్గా అసలు గ్రోత్ అనేది లేదు. అండ్ ఎస్టీఆర్ ఎవాల్యుయేట్స్ 3 possible pathways towards అచీవింగ్ సస్టైనబుల్ ఫుడ్ అండ్ ల్యాండ్ సిస్టమ్స్. ఈ ఫుడ్ అండ్ ల్యాండ్ సిస్టమ్స్లో 3 possible pathways అనేవి ఎవాల్యూట్ చేస్తుందంట ఎస్టీఆర్ అని. అయితే ఈ 5 కీ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్స్ వైజ్ క్వశ్చన్స్లో అడగచ్చు. నెక్స్ట్ అక్కడ చూసారు కదా యారో మార్క్స్ బట్టి, ఆరెంజ్ కలర్ యారో స్టాగ్నేటింగ్ అని, రెడ్ కలర్ డిక్రీజింగ్, ఎల్లో కలర్ మోడరేటరీ ఇంప్రూవింగ్, అండ్ గ్రీన్ వచ్చి ఆన్ ట్రాక్ ఆర్ మెయింటైనింగ్ ఎస్టీజీ అచీవ్మెంట్. చూసుకుంటే ఆన్ ట్రాక్లో ఎక్కువ అసలు ఏమీ కనిపించట్లేదండి. మోడరేటరీ ఇంప్రూవింగ్ అయితే ఉన్నాయి కానీ గ్రీన్ సిగ్నల్ ఇక్కడ అసలు ఒకటి కూడా కనిపించట్లేదు. అండ్ ర్యాంకింగ్స్ వైజ్ చూసుకుందాం ఇప్పుడు. ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ 193 యునైటెడ్ మెంబర్ స్టేట్స్ ర్యాంకింగ్ అనేది 193 మెంబర్స్కి ఇచ్చారంట. కంట్రీస్ ఆర్ ర్యాంక్డ్ బై దర్ ఓవరాల్ స్కోర్. ద ఓవరాల్ స్కోర్ మెజర్ ద టోటల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ అచీవింగ్ ఆల్ 17 ఎస్టీజీస్. ఆల్ 17 ఎస్టీజీస్ ఎవరైతే అచీవ్ చేశారో దాని విధంగా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ద స్కోర్ కెన్ బి ఇంటర్ప్రెటెడ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఎస్టీజీ అచీవ్మెంట్. ఎ స్కోర్ ఆఫ్ 100 ఇండికేట్స్ దట్ ఆల్ ఎస్టీజీస్ హ్యావ్ బీన్ అచీవ్డ్. ఇక్కడ అంటే 100 అనేది ఫైనల్ టార్గెట్ అనమాట. ఇప్పుడు 100 ఎవరికైనా వచ్చిందంటే ఎస్టీజీ గోల్స్ అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టు. సో 100కి చూసుకుని ఎవ్రీ కంట్రీకి ఎంత స్కోర్ అనేది చూసుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూసారు కదా, ఫిన్లాండ్ అనేది 86.35 స్కోర్తో ఫస్ట్లో ఉందన్నమాట. సెకండ్ వచ్చి స్వీడన్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ జర్మనీ. ర్యాంక్ 1, 2, 3, 4లో ఉన్నాయన్నమాట. ఫిన్లాండ్ అనేది చాలా గుర్తుపెట్టుకోవాలి. 86.35 స్కోర్తో 100కి 86.35 స్కోర్ అనేది వచ్చింది ఫిన్లాండ్కి. అండ్ ఇక్కడ చూసారు కదా, మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 109. ఇండియా ర్యాంకు 109 విత్ స్కోర్ 63.99. ఇంకా రిపోర్ట్లో వేరే చోట అయితే 64 అని కూడా ఉందండి. సో మనం నియర్లీ 63.99, 64 అని గుర్తుపెట్టుకోవాలి. ర్యాంక్ ఎంత ఇండియాది? 109 గుర్తుపెట్టుకోవాలండి. ర్యాంక్ ఇండియా ర్యాంక్ 109. ఇక చెప్పాను కదా వేరే చోట 64 అని కూడా ఉందని. సో ర్యాంక్ అనేది సేమ్ మారలేదు, దట్ స్కోర్ మాత్రం మారింది 64 అని చెప్పని. సో నియర్లీ గుర్తుపెట్టుకోండి, 63.99 ఇచ్చినా 64 ఇచ్చినా కరెక్టే. ఇందాక మల్టీలాటరలిజం గురించి చూసాం కదండి, అవి ఫోకస్ చేసే 6 హెడ్లైన్ ఇండికేటర్స్ గురించి చూద్దాము. యుఎన్ బేస్డ్ మల్టీలాటరలిజం అండ్ ఎస్టీజీస్ ఫోకసింగ్ ఆన్ 6 హెడ్లైన్ ఇండికేటర్స్. ఏవేంటో ఇప్పుడు చూద్దాం ఇండికేటర్స్ గురించి. Ratification of major UN treaties, percentage of votes aligned with the international majority at the UN General Assembly, participation in selected UN organizations and agencies, participation in conflicts and militarization, the use of unilateral coercive measures, contribute to the UN budget and international solidarity.
మేజర్గా ఈ 6 ఇండికేటర్స్ అండి. ఇవి కనుక ఇందులో పాజిటివ్గా ఉంటే అదనేది ర్యాంక్ అనేది ఫస్ట్‌లో ఉంటది. మనం చూసాం కదా కీ ఫైండింగ్స్‌లో 4థ్ పాయింట్ వచ్చి బార్బడోస్ అనేది వీటన్నిటిలో హైయెస్ట్ అంటే పాజిటివ్‌గా ఉంది. అందుకని ఇది ఫస్ట్ వచ్చింది. అండ్ అమెరికాకొచ్చేస్తే అది ఇందులో ఏది కూడా ఫాలో అవ్వలేదు. అంటే యూఎన్ ట్రీటీస్‌ని రాటిఫై చేయలేదు. నెక్స్ట్ అగైనెస్ట్‌గా ఉంది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి. సో, అందుకే దానికి లాస్ట్ అనేది వచ్చింది. అంటే అసలు ఫాలో అవ్వట్లేదు. యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ట్రీటీసు, అలైన్‌మెంట్సు ఏది ఫాలో అవ్వట్లేదని తెలుస్తుంది అమెరికా అనేది. సో, రిపోర్ట్‌లో చూస్తే మనకి యూఎన్ బేస్డ్ మల్టీలేటరలిజంకి సంబంధించిన ర్యాంకింగ్ కూడా ఇచ్చారండి. ఆల్రెడీ చూసాం కదా బార్బడోస్ అనేది 92.0 స్కోర్‌తో ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది. అండ్ సెకండ్ వచ్చి యాంటిగ్యుయా, థర్డ్ ఉరుగ్వే, 4 మారిషియస్, 5థ్ మాల్దీవ్స్. ఇవేం పెద్దగా ఇంపార్టెంట్ కాదండి. ఫస్ట్ ర్యాంక్ బార్బడోస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 193 ర్యాంక్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ విత్ 15.8 స్కోర్‌తో 193 పొజిషన్‌లో ఉందండి. అండ్ మన ఇండియాకి వచ్చేస్తే 139 ర్యాంక్‌లో ఉంది విత్ స్కోర్ 63.5. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్‌కి సంబంధించింది కాదు. యూఎన్ మల్టీలేటరలిజంకి సంబంధించింది. గుర్తుపెట్టుకోవాలి ఈ ర్యాంకు. ఈ రిపోర్ట్‌లో మన ఇండియాకి సంబంధించింది క్లారిటీగా తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి 109 ర్యాంక్ మంది విత్ స్కోర్ 64. అది మన పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది ఆ సస్టైనబుల్ 17 గోల్స్‌లో అనేది ఒక పై చార్ట్‌లో ఇచ్చారండి. సో, మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన ర్యాంకు అండ్ స్కోర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన ఇండియా అనేది ఈ 17 గోల్స్‌లో ఎందులో ఇంప్రూవ్‌మెంట్ ఉంది, ఎందులో తక్కువగా ఉంది అయితే సెపరేట్‌గా ఇచ్చారు. మనకి ఆన్ ట్రాక్‌లో ఉన్నదైతే నో పోవర్టీ ఉంది అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆ రెండిట్లో కొంచెం మనం ఇంప్రూవ్‌మెంట్‌గా ఉన్నామండి. రిమైనింగ్ అన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయిన్‌గా స్టేట్మెంట్ వైస్‌లో అడగొచ్చు. నో పోవర్టీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వి ఆర్ ఆన్ ట్రాక్ అని చెప్పని తెలుస్తుంది ఈ రిపోర్ట్ పరంగా. అండ్ కీ పాయింట్ 5 చూసాం కదండి. అందులో మనం ఫుడ్ అండ్ ల్యాండ్ రిసోర్సెస్‌లో తక్కువగా ఉన్నాము అని చెప్పని. ఈ ఫ్యాబిల్ అనేది ఒక గ్లోబల్ నెట్వర్క్ అనమాట. 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఫుడ్ అండ్ ల్యాండ్ యూజ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడానికి అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో దీన్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పని ఫ్యాబిల్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫ్యాబిల్ అంటే ద ఫుడ్, అగ్రికల్చర్, బయోడైవర్సిటీ, ల్యాండ్ అండ్ ఎనర్జీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 2017లో. దేనికి సంబంధించి ఫుడ్ అండ్ ల్యాండ్ యూజ్ సిస్టమ్‌కి మంచి స్ట్రాటజీస్ అనేవి క్రియేట్ చేయడం అండ్ డెవలప్ చేయడం వీటికి సంబంధించి ఫ్యాబిల్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఇందులో మనకి 4 మెయిన్ ఏరియాస్ ఇది ఫోకస్ చేస్తుందండి ఎస్‌డీజీ గోల్స్‌లో. ఎస్‌డీజీ 2 అండ్ 3 ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్. మెయిన్‌గా ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్‌కి సంబంధించి ఫోకస్ చేస్తది. అండ్ జీహెచ్‌జీ ఎమిషన్స్ రిడక్షన్ అది ఎస్‌డీజీ 13లోకి వస్తది. అండ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అది ఎస్‌డీజీ 15లోకి వస్తది. సస్టైనబుల్ వాటర్, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ యూజ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 6, 12 అండ్ 14 ఇవన్నీ ఈ ఫ్యాబుల్లో కవర్ అవుతాయి. ఇది దాన్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ప్రెజెంట్ ల్యాండ్ అండ్ ఫుడ్‌లో ఆఫ్ ట్రాక్‌లో ఉన్నాం కాబట్టి ఇది ఫ్యాబుల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఇంకా ఫుడ్ అండ్ ల్యాండ్ సిస్టమ్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది అని చెప్పని. ఇంతేనండి కంప్లీట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. వీడియోనైతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇప్పటివరకు ఇంపార్టెంట్ ఏవైతే మీటింగ్స్ జరిగాయో వాటి గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.